రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 లవ్ ఈ ఫీలింగ్ ని ఫేస్ చేయకుండా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. వచ్చిందయ్యా వయ్యారి. ప్రేమని పరీక్షించడం మొదలు పెడితే ఈ ప్రపంచమే తిరిగి చూస్తుంది. ఆ ప్రపంచమే తిరిగి చూసేలా మీ అందరి ముందుకి తీసుకొచ్చా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇప్పటి వరకు రియాలిటీ షో చరిత్రలో మీరు ఎప్పుడు చూడని విధంగా మీరింతవరకు చూడనిది మీరు చూసిన వాటికంటే ఘనంగా 10 జంటలు, 10 ఎకరాలు, 100 కెమెరాలు, ఒక్క లగ్జరీ మ్యాన్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఒకరు ప్రేమను పంచుకుంటే ఆ కపుల్ ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటాం. ఒకరి కోసం ఒకరు ప్రేమని గెలిపించుకుంటే ఆ కపుల్ ని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం. ఓహో, మీరు నేను ఇద్దరం కలిసి ఆ లవ్ మ్యాన్షన్ ని చూసేద్దామా? చూడండి. కపుల్స్ నుంచి అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను తెలుసుకోవాలనుకున్నాను. అనిల్ గారు మొదలెట్టండి. నిశ్శబ్ద యుద్ధం. Yes? కాదమ్మా, అనదర్ ఆర్ ఏంటది? రొమాన్స్. కామేశ్వరి కంట్రోల్. ఎంత రొమాన్స్ ఉన్నారు ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ మధ్య ఉన్న ఒక కెమిస్ట్రీ చూడాలి. ఎస్, ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? ఈవెన్ స్మాల్ థింగ్ లో కూడా ఒక పెద్ద స్పార్క్ ఉంటాయి. సో ఐ వాంట్ రొమాన్స్. ఆలస్యం చేయకుండా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లోని ఫస్ట్ కపుల్ కి వెల్కమ్ చెప్పేద్దాం. నిరంజన్ గారు తగలబెట్టండి సార్. ఇంకా వేరియేషన్ తో ఎంటర్టైన్ చేయడానికి మేము వచ్చేసాము మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కి. ఎవరికి ఉపయోగం? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో సెకండ్ ఎంట్రీ వచ్చే టైం వచ్చేసింది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? మాస్క్ మ్యాన్ గారు ఇక్కడికి మాస్క్ వేసుకొని వచ్చారేంటండి? మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి. హియర్ కమ్స్ యువర్స్ హరిత హరీష్. ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తాయి. బెస్ట్ మెమరీ ఏంటంటే ఎవ్రీ టైం మేమిద్దరం కలిసి భోజనం చేసినప్పుడు తను ఫస్ట్ ముద్ద నాకే తినిపిస్తారు. యాక్చువల్ గా ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మగాడు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడని చెప్పి ఆడవాళ్ళు మీ చేతులు చాలా తప్పు. మీరు చేసుకున్నారు కదా, యా మీరు తిరిగి కొట్టారా? కొట్ల. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. కన్నా నువ్వు లేకపోతే నా జీవితం లేదు. చూడండి, అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. సరే, మీ కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవాలి మా జడ్జెస్ అంటే ఏం చెప్తారు చెప్పండి. అక్రమ సంబంధం అంటే వి ఆర్ మ్యారీడ్. మ్యారీడ్ ఇన్ అవర్ హెడ్స్. నాకు అర్థం కాలేదు సార్. సో యు ఆర్ లివింగ్ టుగెదర్? యా. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? అంటే మనుషులు పెళ్లి చేసుకున్నాయి అని అంటున్నారు. మనుషుల ముందు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని మేము అడుగుతాం. అది అవదమ్మా. వచ్చేసారు మహేష్ సాండ్రా జడ్జెస్. రీసెంట్ గా పెళ్లి చేసుకొని ఇప్పుడిప్పుడే పెళ్లిలో కొత్తగా మునిగి తేలుతున్నారు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. సో హార్టీ వెల్కమ్ టు నూకరాజ్ అండ్ ఆసియా. ఇంతకీ ఈ ఘోరం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కి సింహం వచ్చింది. చెప్పట్లేదు. ఒక పులిలా ఎప్పుడు పంజా విసిరే మీరు ఇంత సిగ్గుపడ్డం మీకు సూట్ అవ్వట్లేదు. మీ పర్సనాలిటీకి సిగ్గు సూట్ అవుతుందండి. మీ నుంచి జడ్జెస్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అసలు అంటే ఇప్పటి వరకు వచ్చిన జోడీస్ ఎత్తుకున్నారు అఫ్ కోర్స్, కానీ మీరు అక్కడి నుంచి ఎంట్రీ నుంచి ఇక్కడి వరకు ఎలా అండి? హౌ? సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. మీ ఆవిడ జిమ్ ఎక్విప్మెంట్ అయితే అసలు ఎన్ని మీరు ఇలా బైసెప్ కర్ల్స్ చేయగలుగుతారో వి వాంట్ టు సీ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్, నీకు చాలా బలం ఉందా అన్నాయ్? మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. టచ్ చేయి. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. నా గున్నులు ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఎవరు చిన్నల గున్నులు? నేను ఎవరు చిన్నలు? మన ఇద్దరం ఎవరు చిన్నల గున్నులు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. బాగున్నారు. ఓకే బాబు, నీకు తెలుగు వచ్చి చావదా? కొంచెం వచ్చి చచ్చుతుందండి. లోపలికి వెళ్ళాక అసలు గేమ్ స్టార్ట్ అవబోతుంది. అండ్ 9 pairs చాలా
కాన్ఫిడెంట్ గా ఉన్నారు, చాలా పోటాపోటీగా ఉన్నారు. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం.